హాయ్ అండి అందరికీ. నమస్తే. ఎలా ఉన్నారు? నిన్న లైవ్ చాలా హ్యాపీగా ఉన్నింది. చాలా కామెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లైవ్‌లో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న మనం దమ్ పెట్టాం గదా! అది 45 మినిట్స్ సిమ్‌లో పెట్టుకున్నా నేను. సో, వేపర్ పెట్టుకున్నాను. వేపర్ పెట్టుకునేటప్పుడు మీరు టిష్యూస్ అన్నా వాడండి. నా దగ్గర వేపర్ ఉండింది. అందుకని పెట్టుకున్నాననమాట. 45 మినిట్స్ తర్వాత దించేసాను. మెతుకు చూసారా చాలా బావునింది. అసలు మెత్తగా అవ్వలేదు, మరీ ఉడికినట్టు లేదు. చాలా బావునింది. ప్రతి ముద్దకి మిక్స్ అవ్వాలనేసి మసాలా కలుపుతున్నా నేను. బాగా మిక్స్ చేయాలి ఓపికగా. అసలు చూసారా ఎంత బావుందసలు రైసు. చాలా బావునింది. మా సిస్టర్‌ని అడిగాననమాట టేస్ట్ ఎలా ఉంది అనేసి. చాలా బావుందనింది. ముక్క కూడా చాలా బాగా ఉడికిందని చెప్పింది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను తినను కాబట్టి ఈరోజు వెడ్నెస్‌డే అనేసి నేను తినలేదు. టేస్ట్ చాలా బావుందని చెప్పారు. సో, నేను బాగా మిక్స్ చేశాక మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఏశారు కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బావుంటుందసలు. దీంట్లో కర్రీ ఏం అవసరం లేదు. అలాగే తినేయొచ్చు. మీకు కావాలంటే చికెన్ ఫ్రై చేసుకొని తినండి. రైతా కూడా చాలా బావుంటుంది. చిల్లీతో ఒకటి చేస్తారు కదా! అది కూడా చాలా బావుంటుంది. చిల్లీ సలీం అనేసి అది కూడా చాలా బావుంటుంది. మమ్మీ మార్నింగ్ చేసిన సంగటిందిది. సో, నేనిది బాగా అంబిల్ చేస్తున్నాననమాట. వాటర్‌లో ఏసి ఈ సంగటిని బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసినప్పుడు ఇదేందంటే అన్నము అట్లట్లే ముద్దలు ముద్దలుగా లేకుండా బాగా మిక్స్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మమ్మీ చెప్తున్నారు, "మీరు తాగే ప్రిజర్వేటివ్ జ్యూసెస్ కన్నా ఇది 2 గ్లాసులు తాగారంటే చాలా బావుంటుంది. హెల్త్‌కి మంచిది. రాగి పిండి రెసిపీలో ఇదొక బెస్ట్ రెసిపీ" అంటున్నారు. సో, నేను బాగా వాటర్‌లో మిక్స్ చేసుకున్నాక ఒక ప్యాకెట్ పెరుగు వేసుకున్నాను. బాగా మిక్స్ చేసి సాల్ట్ ఏసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేశాను. మమ్మీ అది బాగా కొత్తిమీర, పుదీనా మిక్సీ కొట్టి వేయమని చెప్పారు. నేను అలాగే బావుంటుందనేసి వేశాననమాట. టేస్ట్ అయితే చాలా బాగునింది. ఆనియన్స్ సాల్ట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకొనున్నాము. ఎందుకంటే ఆనియన్స్ అలాగే ఉండకుండా కొంచెం మెత్తబడుతుంది సోక్ చేయడం వల్ల. సో, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని జీలకర్ర పౌడర్ వాడాను. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు స్మెల్ అయితే చాలా బావుంటుంది. మా మమ్మీ మెమరీస్ షేర్ చేశానండి. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ అంటే మా అమ్మమ్మ గారు ప్రతిసారి క్యారేజ్ కట్టేటప్పుడు ఈ అంబిలి గూడా క్యారేజ్ కట్టేవాళ్ళంట మా తాతయ్య పొలంలో పనిచేసేటప్పుడు. 2 గ్లాసులు ఈ అంబీలు తాగేసి మళ్ళీ ఎళ్లి పని జేసుకునేవాళ్ళంట. అస్సలు ఆకిలే అనిపిచ్చదంట. మోస్ట్‌లీ అసలు అలసటే అనిపిచ్చదంట. సో, ఇది ఒక ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేసేది అప్పట్లో అని చెప్పేవాళ్ళు. ఇది కొంచెం ఊరగాయ నాక్కొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది అంటారు. తిరుపతిలో గంగమ్మ జాతర జరిగేదండి. ప్రతి ఇంట్లో కంపల్సరీగా పొంగల్, ఇది అంబిలి పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు ప్రతిసారి మేము అప్పుడు చేసేవాళ్ళము. చాలా టేస్టీగా ఉంటుంది. బయట అందరు నిల్చుకొని అందరికీ ఇచ్చేవాళ్ళం మేము. కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేశా నేను. చాలా టేస్టీగా ఉన్నింది. నేను చికెన్ బిర్యానీకి రైతా ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ సోక్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్‌లో. కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేశాను. సో, ఇప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదా! ఆనియన్‌లో వాటర్ ఇప్పుడు దీనికి పడుతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. నేను సాల్ట్ ఎయ్యట్లేదు. ఎందుకంటే ఆనియన్స్‌లో ఉండే సాల్టే సరిపోతుంది. సో, నేను కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. నేనిక్కడ పచ్చిమిరపకాయలు వేయట్లేదండి. మీకు కావాలంటే వేసుకోండి. కొంచెం కీర కావాలంటే క్యారెట్ తురుము వేసి కూడా బాగా మిక్స్ చేసుకోండి. వేసుకున్నప్పుడు కొంచెం షుగర్, ఒక చిటికెడు షుగర్ వేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకునేసాను. నేనిక్కడ బిర్యానీ ప్యాకింగ్ చేస్తున్నాను. సో, నేను అందరికీ డివైడ్ చేసి ఇచ్చాననమాట. ఒకరు ఈ పని అని వాళ్ళే షేర్ చేసుకునేసి హెల్ప్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాననమాట. సో, మహిగాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. నా ఫంక్షన్ ఏదైనా యాక్టివిటీ అంటే మహి ఆర్గనైజేషన్ చాలా బావుంటుంది. ఫస్ట్ ఇలా చేసుకోవాలి అనేసి ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటుంది. ఈవెంట్ లాగా బాగా ఆర్గనైజ్ చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చుతదనమాట. ఈరోజు మే 1 కాబట్టి అందరికీ హాలిడే ఇచ్చారు. సో, అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. నా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి ఆల్మోస్ట్‌లీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామనమాట. సో, నా దగ్గర ఆ గిన్నె ఉంది కదండీ! ఆ గిన్నె వచ్చి 9 లీటర్సు. బాగా తినేవాళ్ళంటే ఒక 11 మెంబర్స్, బాగా తినేవాళ్ళైతే 11 మెంబర్స్ కుక్ చేసుకొని తినొచ్చు. అమ్మిలి గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాము. ఆ గిన్నెలో సరిపోతుందనుకున్నాము. బట్ సరిపోలేదు. సో, రైస్ బాగా మిక్స్ చేసి ఇవ్వండి అంటుంది మా అమ్మ. సో, లేదంటే వాటర్ పైన వచ్చేస్తుంది. మీరు మిక్స్ చేసి ఇవ్వండి ఇచ్చేటప్పుడు అని చెప్తున్నారు. సో, నేను ఇది అంబిలి దాంట్లో పోసుకునేసి
మూత పెట్టేసుకున్నాను. ప్యాకింగ్ రెడీ చేస్తున్నాను. వాటర్‌కి నాకు పెద్ద కనెక్షన్ ఉందండి. ఎందుకంటే భోజనం పెట్టేటప్పుడు నేను వాటర్ పెట్టేది మర్చిపోతాను. మా డ్యాడీ రోజు ప్రతిసారి అరుస్తూ ఉంటాడనమాట. అన్నం పెట్టేటప్పుడు వాటర్ పెట్టాలి కంపల్సరీగా అనేసి. నేను వాటర్ పెడితే వాటర్ అంతా తాగేస్తారు. భోజనం తినరు డ్యాడీ అంటే, లేదు లేదు అలా కాదు వాటర్ పెట్టాలి. ఫస్ట్ వాటర్ పెడితేనే మంచిది అని చెప్పేవారు. మన సబ్స్క్రైబర్స్ నేమ్స్ వచ్చి ఓరి బామర్ది, కావ్య, కుసుమ, భార్గవి, భాగ్య, శ్రీకాంత్, భరత్, నవీన్, దుర్గా, లోకేష్, మధుసూదన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సుజాత, తేజ, బిందు, శ్వేత, మహిత, యశ్వంత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్యాకింగ్. మనం ఇప్పుడు బయలుదేరుతున్నాము డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అలిపిరి దగ్గర చాలామంది ఉన్నారండి. సో మనం అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేద్దాము. యాక్చువల్గా వీడియో తీయడం నాకు ఇష్టం లేదు. ఇచ్చానా థ్యాంక్ యూ దాదా ఫోన్ చేశారా ఇదిరా ఫోన్ చేశారా ఇవిరా రైట్ హ్యాండ్ ఇరా నేను పట్టుకుంటా నువ్వు ఒకసారి ఇచ్చే బిర్యానీ ఓకే మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. బిర్యానీ తింటారా? ఉండేది ఇచ్చేయండి బిందో బిర్యానీ ఇచ్చారా? నాని అంకుల్కి ఇచ్చే తింటారా బిర్యానీ? ఇచ్చేమ్మా అంకుల్కి ఇచ్చే అది బిర్యానీ ఉంటే ఇచ్చేయండి. ఇది తీసుకోన్నా ఇచ్చేమా బస్సులు వస్తాను జాగ్రత్త. బిర్యానీ తింటారా సార్? బిర్యానీ తింటారా? సరే ఇచ్చేమా ఒకటి ఉందా? ఉంటే ఇచ్చే అంబలి ఇచ్చే లేదంటే ఇచ్చే నాని అంకుల్కి ఇచ్చే అంబలి. గుడ్ గర్ల్ థ్యాంక్ యూ. ఇంకా ఉందా? మా ముందర కప్స్ ఉన్నాయి కదా ఇచ్చేమా. ఇంకా అది అట్లే తెచ్చినామంటే బాగుంటుంది. వాళ్ళు ఆడాడు దాకా వస్తారు పోసుకునే దాంట్లో పోసుకుంటే కష్టం కదా దాంట్లో. ఇట్రానా ఇట్రా ఇచ్చేబ్బా నేను తలిపేసేస్తా. రావింది నేను ఇస్తారా? ఇచ్చేబ్బా నేను వీనైనా నేను తలిపేసేస్తా. ఇచ్చేమ్మా వేసేసేదా? ఇచ్చేపో ఇచ్చే బిర్యానీ అయిపోయింది. ఇంకా అటు వెళ్ళిపోయిందోడా పైకి రా కమప్ ఇట్రామా ఇటు రాబింది కదా చిన్నదే ఎత్తుకుని ఉండొచ్చు కదా నువ్వు నాని. నేను చికెన్ బిర్యానీ అని ఎందుకు అంటున్నానంటే చాలామంది కొండకెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, అందుకని చికెన్ అని చెప్పిస్తున్నాను. చికెన్ బిర్యానీ అని చెప్పిస్తున్నాను. తినే వాళ్ళు తింటారు, లేదంటే వేరే వాళ్ళకి ఇద్దామనేసి. అలాగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అయిపోయింది. టీమ్ వర్క్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ చేసేసాము. అందరికీ సరిపోయింది. సో ఏమీ మిగలలేదన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్స్ కంపల్సరీగా ఇవ్వండి. సో ఇన్ని పాజిటివే ఐ విల్ టేక్ ఇట్ అండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా బాగుంటుంది. స్టే ట్యూన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్.